లూకాసు వార్త 19:3 అందరం కలిసి చదువుతున్నామండి. And he sought to see Jesus who he was and could not, because he was little of stature. యోహాను సువార్త 4:24. John's Gospel chapter 4 verses 24. యోహాను సువార్త 4:24 అందరం కూడా కలిసి చదువుకున్నాం. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. అప్పుడు దేవుడు తానే లేఖన భాగాలు దీవించి తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనతో మాట్లాడినగాక. కాబట్టి దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించేవారిగా ఉండాలని దేవుని మాట సెలవిస్తుంది. అనేక పర్యాలు మనం దేవుని లేఖన భాగాలు వింటూ వచ్చినాము. ఆరాధన అనగా ఆయన ఏమై ఉన్నాడో అనే దాని గురించి మనం ఆరాధించాలి. ప్రభు మన కొరకు ఏం చేసినాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభుని మనం ఆరాధించాలని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 19:3 ఇక్కడ మొదటి భాగం చూసినట్లయితే అండ్ హీ సాట్ టు సీ జీసస్ హూ హీ వాస్. యేసు ఎవరో అని చూడగోరెను. ఏమని చూడాలనుకున్నాడంట? యేసు ఎవరో అని. కాబట్టి ఇప్పుడు మన పాట కూడా పాడుకున్నాం, చక్కటి పాట. ఏమని పాడుకున్నామండి? రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి దేవుడు ఉత్తముడనియు, దేవుడు గొప్పవాడనియు మరి అనేక విధాలుగా మనం పాటలు పాడుకుంటూ వచ్చినాం. కాబట్టి ఆయన అద్వితీయ సత్యదేవుడిగా ఉంటున్నాడని. కాబట్టి ప్రతిసారి కూడా మనము ఈ పాట పాడుతున్నాం, రుచి చూసి ఎరిగినాను యెహోవా ఉత్తముడు అని చెప్పి మనం పాడుతూ ఉన్నాము. కాబట్టి అవి ట్రూలీ నోయింగ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి అట్టి దేవుడిని నిజముగా మన జీవితంలో మనం ఎరిగి ఉంటున్నామా? కాబట్టి ప్రభు కూడా శిష్యులతో మాట్లాడుతూ ఈ రీతిగా అడుగుతున్నాడు. చూడ మత్తయి సువార్త 16వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16. 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, ఏమని అడుగుతున్నారంట? మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారు అని అడిగినాడు. అప్పుడు చూడండి ఏమని చెప్తున్నారు. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, వీరైతే నేను ఎవరిని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు జీవగల దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఎవరు చెప్తున్నాడండి? పేతురు చెప్పేస్తున్నాడు. పీటర్ వాజ్ వెరీ క్లియర్. పేతురు చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నాడు? అయ్యా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడవు అని చెప్తున్నాడు. కానీ కొందరు ఏమనుకుంటున్నారంట ఆయన ఏలియా అనియు, జెర్మియా అనియు, బాప్తిసం ఇచ్చి యోహాను అనియు అని అనేకులు ఈ రీతిగా అనుకుంటా ఉన్నారు. ఈరోజు మనం ప్రభుని ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా యేసు ప్రభు ఎవరు అని అడిగితే కొంతమంది ఏమంటాడు? ఆయన అద్భుతాలు చేసినాడండి, నేను బాగాలేనప్పుడు నాకు స్వస్థతని ఇచ్చినాడండి, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు మాకు సహాయం చేసాడండి. మరి ఈ రీతిగా అనేకమైన విషయాల్ని చెప్పేవారిగా ఉంటా ఉన్నారు. ఈ దినాలు మనం అడిగినట్లయితే యేసు ఎవరు అని అడిగితే మన అనేకమైన ఆన్సర్స్ మనం వింటాం. కొంతమందికి ఆయన 5 రొట్టెలు 2 ముక్కలు, 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఏం చేసినాడు? పంచిపెట్టిన వాడు. ఆ పుట్టివాడి దగ్గరికి వెళ్ళి అయ్యా యేసు ఎవరని అడిగితే అయ్యా నాకు కళ్ళు లేవయ్యా, నా కళ్ళు ఇచ్చినాడని చెప్తాడు. అయ్యా యేసు ఎవరని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మ నా కుమారుడు చనిపోయినాడు కానీ ప్రభు ఆయన్ని లేపినాడని చెప్తారు. కొంతమంది ఈ రీతిగా వారి జీవితాలలో వారికి ఉన్న అనుభవాల్ని బట్టి వారు ఏం చెప్తారంటే యేసు ఫలాని వాడు అని చెప్పేవారు ఉంటున్నారు. కానీ ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? అయ్యా నీవైతే సజీవుడు అయిన దేవుని కుమారుడివి. జకయ్య చూసినట్లయితే లూకాసు వార్త 19లో ఈ రీతిగా అడుగుతా ఉన్నాడు, యేసు ఎవరో అని చూడగోరుతూ వచ్చినాడు. సో హీ వాంటెడ్ టు నో హూ జీసస్ వాస్. కాబట్టి మన జీవితంలో కూడా ఆరాధనకు వెళ్ళడానికి మునుపుగా ఆ యేసు ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడతా ఉంటుంది అనేది మరి క్లుప్తంగా మనము కొన్ని మాటలు చూసుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. మొదటి 3 వచనాలు. రాజ్యం ముద్రించిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు
ప్రభు ఆసీనుడైనగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకి పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానం చేయుచుండెను. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము, మరి అక్కడ శరపులు ఉన్నాయి. ఏం చేస్తున్నాయంట, 6 రెక్కలు ఉంటే 2 కాళ్ళు కప్పుకున్నాయి, 2 మొహం కప్పుకున్నాయి, 2 ఎగురుతూ ఏం చేస్తున్నాయంట, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేయించినది. హోల్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ. అదేముందండి తెలుగులో, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాలు చూడొచ్చు. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు, రెండోదిగా మరి ఆయన మహిమ కలిగిన దేవుడిగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక గొప్ప ఆరాధన జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం పాడుతున్నారంటే వారు, మరి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, ఇక్కడ ఒక వ్యక్తి మాత్రము ఆ యొక్క ఆరాధనలో ఏకీభవించలేకపోతా ఉన్నాడు. ఎందుకోసం? ఇక్కడ చూడండి 5వ వచనంలో చూస్తాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించి వాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను ఎట్లా చూసినంట, కళ్ళారా చూసినాను. ఆయన అంటున్నాడు, అందరూ అక్కడ మరి శరపులు ఏం చేస్తున్నారంట, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆరాధన చేస్తుంటే, ఆరాధనతో ఏం చేయాలి, మామూలుగా ఏకీభవించాలి కదా. మనం ఏం చేస్తామండి, ఎక్కడైనా మరి మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ అంత గొప్ప ఆరాధన జరుగుతుంది. అటు పరిశుద్ధమైన దేవుడు, గొప్ప దేవుడు, మరి మహాత్మ్యం కలిగిన దేవుడిని, హిస్ గ్లోరియస్ గాడ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ దేవుడిని అక్కడ ఆరాధించే సమయంలో ఒక ఆయన మాత్రం ఏమంటున్నాడంటే, భయంతో నిండిపోయి వణుకుతో ఏమంటున్నాడు, అయ్యో నేను నశించి తిని అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసించుతున్న వాడును అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన పరిశుద్ధుడు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ అన్హోలీనెస్ ఇన్ హిస్ ప్లేస్. కాబట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గర అపవిత్రతకి ఏమాత్రం కూడా చోటు లేదు. ఒక ఆయన వచ్చి ఒక అతను అడిగినాడంట ఈ రీతిగా, అయ్యా మాకు కూడా బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, నీ దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటిది అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, పాపం చేయని దేవుడిని ఏదైనా ఒకరిని నాకు చూపించమన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు మనం చూసినట్లయితే దేవుడిగా చెప్పేవారు ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి చెప్పుకోవచ్చేమో కానీ యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఎవడునూ లేడని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. చూడండి 1 సమూయేలు 2:23 చెప్తా ఉంటుంది. మరి హన్నా ఈ రీతి చెప్తా ఉంటుంది. చూడండి 1 సమూయేలు 2:3 వచనాలు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకా అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు. 1 సమూయేలు 2:3 వచనాలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. కాబట్టి ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన అంటున్నాడు, తను అంటా ఉంది, ఏమంటుంది, కాబట్టి ఇంకా అంత ఎక్కువగా మనము మాట్లాడకూడదు, అతిశయపడడానికి ఏమీ కూడా లేదు. దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉంటున్నారని దేవుడి మాట సెలవిస్తూ ఉంటుంది. మనం అందరం కూడా అపవిత్రంలో అయిపోయినాం. ఏ రీతికి అయితే యెషయా చెప్తూ వచ్చినాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్న వాడును. కాబట్టి వీఆర్ ఆల్ సిన్ఫుల్ పీపుల్. మనం పాపంతో నింపబడిన వారము. మరి బాల్యం నుండే అతని యొక్క ఊళ్ళన్నీ కూడా చెడ్డవని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూసినట్లయితే మన ఆలోచనలు చెడ్డవి, మన తలంపులు చెడ్డవి, మన చూపు చెడ్డది, మన నడవడిక చెడ్డది, మన క్రియలు చెడ్డవి. ఏ మాత్రం కూడా నేను పరిశుద్ధుడను అని చెప్పుకోవడానికి మన వద్ద ఎటువంటి యోగ్యత కూడా లేదు. ఆయన నీతిని బట్టి మనం ఏం చేయబడినామంటే నీతిమంతులుగా తీర్చబడ్డామని దేవుని లేఖనం బాగా సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి లక్షణము, ప్రభు కలిగిన లక్షణం ఏంటిదంటే, వాట్ ఇస్ గాడ్ అంటే, గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. ప్రభు ఎటువంటి వాడండి? పరిశుద్ధమైన దేవుడు. ఆయన వంటి పరిశుద్ధమైన దేవుడు ఎవరు కూడా లేరు. రేపు ప్రకటన గ్రంథం 4:8 మనం చూస్తాము. మాట చూడండి, ప్రకటన 4:8, రెవల్యూషన్స్ చాప్టర్ 4:8.
ఉండును. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి యొక్క దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానవ రాత్రి చెప్పుచుండెను. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి అక్కడ చూసినట్లయితే యెషయా ఎందుకు ఆ యొక్క ఆరాధనలు ఏకీభవించలేకపోయినాడంటే తన అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాడు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకంలో నిత్యము ఈ దేవుడిని ఏం చేస్తున్నారంట? ఆరాధన చేస్తారని చెప్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోటాను దేవదూతల చేత దేవుడు ఆరాధించబడేవాడిగా ఉంటా ఉన్నాడు. సో టుడే బిఫోర్ వి గోయింగ్ టు వర్షిప్, ద ఫస్ట్ క్వాలిటీ వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ దట్ ద లార్డ్ ఇస్ ద హోలీ గాడ్. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు కూడా లేరు. ఆయనలో పాపము లేదు. ఆయన పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి గాడ్ ఈజ్ అ సిన్లెస్ గాడ్. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన వాడిగా మనం చూస్తుంటున్నాం. అదే మొదటి సమయంలో 2వ అధ్యాయంలో మనం చూసుకున్న రీతిగా 2-3 వచనాల్లో ఆయన ఎటువంటి వాడండి? దేవుడు అనంత జ్ఞాని యొక్క దేవుడు. కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేస్తున్నామో పరిశుద్ధమైన దేవుడు. రెండోదిగా ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు. మనుషులు అనుకుంటాం మనము, నేను ఈ కనిపెట్టినాను, అవి కనిపెట్టినా, ఈ చేసినాను, అవి చేసినాను అంటే దేవుని యొక్క మనిషి యొక్క జ్ఞానము కంటే కూడా దేవుని అజ్ఞానము గొప్పదని దేవుని మాట అనేక పర్యాలు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని యొక్క దేవుడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎవరు నన్ను చూడట్లేదు కదా, ఎవరికి నా గురించి తెలుస్తుంది, నా హృదయంలో ఉన్న మాట ఎవరికి అర్థమవుతుందిలే అని మనం చాలాసార్లు మనల్ని మనం మోసం చేసుకునే వారిగా ఉంటున్నాం. కానీ దేవుడు అంతయును ఎరిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు. Proverbs chapter 3 verses 19 and 20. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచు. జ్ఞానం బట్టి ఆయన ఏం చేసినాడంట? భూమిని స్థాపించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు మరి నిరాకారంగా ఉన్న దానిని ఒక రూపానికి తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. జ్ఞానం బట్టి ఆయన ఏం చేసినాడంటే ఎస్టాబ్లిష్ ది హెవెన్స్ who hath founded the earth. కాబట్టి Proverbs chapter 3 verses 19 and 20. తర్వాత అదే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీయులు 4:13. హీబ్రూస్ చాప్టర్. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుడు. కాబట్టి ఆయన దృష్టికి కనబడినది ఏదియో లేదు, సమస్తమును ఆయనకి తేటగా కనబడుచున్నది. కాబట్టి కీర్తనకాడు ఇది అంటాడు కదా, అయ్యా సముద్ర గాధంలోకి వెళ్ళినా కూడా నీవు అక్కడ ఉన్నావు, ఆకాశముకి నేను ఎక్కిపోయినా కూడా నీవు అక్కడ ఉన్నావు. కాబట్టి దేవునికి మరుగైనది ఏదియో లేదు. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడుగా మనము చూస్తున్నాం. అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన ఏం చేసినాడంట? భూమి ఆకాశంలో సృజించిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధమైన దేవుడు. రెండోదిగా ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు. ద లార్డ్ ఇస్ ద గాడ్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత మూడోది మనం చూసినట్లయితే ఆయన జ్ఞానం చేత ఏం చేసినాడంటే భూమి ఆకాశంలో సృష్టించిన వాడు, స్థిరపరిచిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి మూడోదిగా ఆయన సృష్టికర్తయగు దేవుడు. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన. గాడ్ క్రియేటెడ్ అనగా దేవుడు సృష్టికర్త అయి ఉంటా ఉన్నాడు. ద లార్డ్ హూ ఫార్మ్డ్ us. కాబట్టి ప్రభు ఎటువంటి వాడండి? ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. ద లార్డ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇందాక మనం చూసినాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తూ వచ్చినాం. అయ్యా జనులు నా గురించి ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఆయన రొట్టెముక్కలు ఇచ్చేవాడు, ఆయన బాగు చేసేవాడు, ఆయన చచ్చిన వారిని లేపేటోడు, ఆయన అవసరాలు తీర్చేటోడు, ఆయన ఒక బోధకుడు, ఆయన ఒక ప్రవక్త, ఈ రీతిగా అంటా వచ్చినారు. కానీ దేవుడు లేని బాగా ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధమైన దేవుడు. దేర్ ఆర్ సో లాట్ మోర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ దట్ కెనాట్ బి దట్ ఈస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై పీపుల్. కాబట్టి ప్రజలు మనం అర్థం చేసుకోలేని దానికంటే కూడా దేవుడు ఎంతో ఉన్నతమైన వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ దట్ ఈవెన్ వీ కెన్ ఇమాజిన్. కాబట్టి అతి గొప్ప దేవుడిని మనము కలిగి ఉంటున్నాం. ఆయన సమస్తమును సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా అంతటిని కూడా సృష్టించిన తర్వాత మనుషుని చేసినాడా? మనుషుని చేసి అన్ని సృష్టించినాడా? కాబట్టి మా సమస్తను సృష్టించి సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేసినాడండి?
మానవుని సృష్టిస్తూ ఇచ్చినాడు తన స్వంత స్వరూపమందు. యెషయా గ్రంథంలో రాయబడతా ఉంటుంది, ఇదిగో నేను నిన్ను నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్న నా స్వరూపమందు నేను నిన్ను చేసిన అంటున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరునిని చేసినాడు, పురుషుడుగాను స్త్రీగాను ఆయన చేసినాడు అని దేవుడి మాట సెలవిస్తూ ఉంటుంది. సో ద గాడ్ ఈజ్ అ క్రియేటర్. కాబట్టి చాలాసార్లు మనము వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. మనం చాలాసార్లు సృష్టికర్త దగ్గరికి రావడానికి బదులు ఎక్కడికి వెళ్తామండి? సృష్టి దగ్గరికి వెళ్ళేవారిగా ఉంటా ఉన్నాం. కాబట్టి ద లార్డ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ అస్. కాబట్టి ప్రభు చెంతకి మనము వచ్చేవారు ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే వెళ్ళడానికి మునుపుగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. తర్వాత రెండోదిగా ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది, మనకు అర్థం కూడా కాదు. తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా మనము చూస్తున్నాం. కాబట్టి నాలుగోదిగా చూద్దాము. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఎటువంటి దేవుడు అంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆ గాడ్ ఇస్ అ మైటీ గాడ్. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంట? నాలుగోదిగా బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆదికాండం 18వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, మరి ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ది లార్డ్. కాబట్టి ఆయన అంటాడు కదా, సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ అంటు ది లార్డ్. ఏమీ లేకుండా సమస్తమును కలుగు చేసిన వాడిగా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక చక్కముక్క ఇచ్చి అయ్యా ఒక చీర టైప్లో తయారు చేయమంటే మనము చేయగలుగుతాం. ఏమి ఇవ్వకుండా ఏదైనా చేయమంటే చేస్తాం, చేయలేదు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన మహాత్యం ఎటువంటిది అంటే ఈజ్ అ మైటీ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వితౌట్ నథింగ్. కాబట్టి సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎట్లా సృష్టించినాడు? ఆయన ఎటువంటి మహాత్యం కలిగిన వాడు అంటే హౌ మైటీ ఆర్ గాడ్ ఇస్ అంటే ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలుగు చేస్తున్నాడు. కలుగును గాక అన్నప్పుడు సమస్తం కూడా కలుగుతూ వచ్చింది. కాబట్టి అతి ప్రభావం కలిగిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఈజ్ అ మైటీ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే 10 అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని విజయోత్సవంగా ఐగుప్తు నుండి బయటకి తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎట్టి గొప్ప దేవుడు అంటే మరి బోర శబ్దముతో ఎరికో వంటి కోట గోడలు కూల్చేసిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే మరి ఆయన మరి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి చనిపోయిన వారిని కూడా నోటి మాట చేత లేవనెత్తిన వాడిగా మనము చూస్తుంటున్నాం. ఆర్ గాడ్ ఇస్ అ మైటీ గాడ్. మనం ఏమంటాం? వారియర్స్. మరి అంటే శూరులు అంటే ఈ లోకంలో ఏమంటారండి? వాళ్ళు గొప్ప అంటే సమస్తాన్ని కూడా సంపాదించిన వారు. కానీ సమస్తను సంపాదించుకున్నా కూడా చనిపోయి లేచిన వారు ఎవరు కూడా లేరు. మరి చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు ఏం చేసినాడంట? God which giveth us victory through our Lord Jesus Christ. He has got victory over death, sin and the grave. కాబట్టి మరణం మీదనో పాపం మీదనో పాతాళం మీదనో ఆయన ఏం చేసినాడంట? విజయాన్ని పొందుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రతి ఒక్క వారియర్ నేను గొప్పవాడిని, నేను ఆయన మైటీ మ్యాన్ అని చెప్పుకునే వారందరూ కూడా ఏం చేసినారండి? సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి వారందరూ ఓడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. కానీ మన ప్రభు ఏం చేసినాడంట? సమాధిని గెలిచిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నేటికి కూడా మనం చూసినట్లయితే తన సమాధి ఇంకను ఖాళీగా ఉంటా ఉంది. సో ఈజ్ రిజన్ ఫ్రమ్ ది డెడ్. ఇదిగో మృతుడిని అయితే కానీ యుగ యుగములో నేను సజీవుడిని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఇస్ అ లివింగ్ గాడ్. ఆయన ఎటువంటి వాడంటే ఈజ్ అ మైటీ గాడ్ అని మన తెలుగులో ఉంది. మైటీ గాడ్ అంటే బలవంతుడైన దేవుడు. ఆయన ఎటువంటి బలవంతుడు అంటే ఈ లోక బలములన్నీ కూడా ఆయన బలహీనత కంటే గొప్పది కాదని మనం దేవుడి లేఖన భాగంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అతి గొప్ప బలవంతుడైన దేవుడిని మనం కలిగి ఉంటున్నాం.
నోటి మాట చేత, ఆయన మాట ఎంత ప్రభావం కలిగిందంటే నోటి మాట చేత సమస్తమును కలుగు చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మరణాన్ని, పాతాళాన్ని, పాపను జయించిన జయశాలుడిగా ఉంటా ఉన్నాడు. ఈ సచ్ మైటీ గాడ్ వీ హ్యావ్. కాబట్టి 5వ క్వాలిటీ మనం ఏం చూస్తున్నామండి? ఆయన బలవంతుడైన దేవుడు. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధమైన దేవుడు, 2వదిగా ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు, 3వదిగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు, 4వదిగా ఆయన బలవంతుడైన దేవుడుగా మనము చూస్తుంటున్నాం. తర్వాత 5వదిగా మనం చూద్దాము యోహాను రాసిన సువార్త, 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. 1 John chapter 5. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఎటువంటి వాడంట? నిజమైన దేవుడు. హి ఈజ్ ఎ ట్రూ గాడ్. కాబట్టి ఆయన ఎటువంటి వాడంటే 5వదిగా మనం చూస్తున్నాము, ఆయన నిజమైన దేవుడు. ఈజ్ ఎ ట్రూ గాడ్. అంటే ఈ లోకంలో ఉన్న మరి మనం ఎంతో మంది చెప్తాం కదండి దేవుళ్ళు కాదా అంటే, మనకే వాళ్ళకే ఆ యొక్క జవాబు తెలుసు. కాబట్టి ఆ గాడ్ ఈజ్ ద ట్రూ గాడ్. ఆయనతో సరిపోల్చగలిగిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దెర్ ఇస్ నో బడీ టు హూమ్ యూ కెన్ కంపేర్ హిమ్ టు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు, ఆయన వంటి గొప్ప దేవుడు లేడు. ఆయన సృష్టికర్త, ఆయన అనంత జ్ఞాని. తర్వాత 5వదిగా మనం చూస్తున్నాం, ఆయన ఎటువంటి వాడంటే ఆయన నిజమైన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్తూ యెషయా 44వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 నుండి 19 వరకు ఒక ఆయన చేసినంట, ఒక చెట్టు నాటుతాడంట. వర్షం ఏం చేస్తుంది? దాన్ని చూడండి. యెషయా 44 ఎవడను ఆలోచన చేయనరడు 14 నుండి అండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములను ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఒకడు పొయ్యి కట్టులకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారం చేయి. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. తర్వాత మనం ముందు చూసినట్లయితే 21వ వచనం చూడండి. ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక ఆయన ఏం చేసినాడంట, ఒక చెట్టు నాటినాడు, అది పెరుగుతూ వచ్చింది. దాన్ని కొంత తీసుకొని ఏం చేసినాడు, పొయ్యి కట్టలకు ఉపయోగించినాడు. కొంత ఏం చేసినాడంటే చలి కాచుకోవడానికి వాడుకున్నాడు. కొంత మరి క్షమించండి దేనికి రొట్టె కాల్చుకోవడానికి వాడుతూ వచ్చినాడు. తర్వాత ఇంకొంత తీసుకొని ఏం చేస్తున్నాడు, ఒక దేవతను చేసుకొని దాని ముందు సాగిలపడి నన్ను రక్షించు అంటే కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినలేదు, నోరుండి మాట్లాడలేదు. మనం చూస్తాం ఇది వాస్తవంగా ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే 18వ వచనం చూడండి. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కనులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయడు. రొట్టెలు కాల్చి తిని దానితో మాంసం వండుకున్నాను, భోజనం చేసినాను, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దానిని చేదునా. చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా. చాలు సిస్టర్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చెట్టు మొద్దుకు ఏం చేస్తున్నంట, సాష్టాంగ పడుతున్నా. చూసారా? కాబట్టి ఎంత అజ్ఞానంలో ఈ లోకంలో ప్రజలు మనం జీవిస్తూ వచ్చినామంటే, ఒకప్పుడు నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో మనము ఉంటా వచ్చినాం. మన చేతులతో ప్రభు ఎవరండి, దేవుడు ఎవరండి? మనల్ని సృష్టించినాడో మనం సృష్టించినవారా? కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే యెషయా 45:18 చెప్పబడుతుంది, ఫర్ thus saith the Lord that created the heavens, God himself that formed the earth and made it, he hath established it, he hath created it not in vain, he formed it to be inhabited, I am the Lord and there is no one else. కాబట్టి నేనే దేవుడును, వేరొక దేవుడు లేడు.
కాబట్టి ఇక్కడ దేవుని మాట చెప్తా ఉంటుంది, ఆయన నిజమైన దేవుడు. మనం చాలాసార్లు అజ్ఞానంలో ఉండి అయ్యా నువ్వే దేవుడు అంటాం. కాబట్టి కొంతమంది ఆ రాళ్ళనే మళ్ళీ కన్స్ట్రక్షన్ వాడుకుంటాము, ఆ రాళ్ళనే మళ్ళా వేరే వాటికి వాడుకుంటాము. కాబట్టి చెక్క ముక్క ఏ రీతిగా అయితే మరి వంట చేసుకోవడానికి వాడుకున్నాడు, చలి కాసుకోవడానికి వాడుకున్నాడు, రొట్టె ముక్కలు కాల్చుకోవడానికి వాడుకున్నాడు, పెంచింది అతనే, మరి దాన్ని కోసుకొని వచ్చింది అతనే. ఆయనే విగ్రహాన్ని తయారు చేసి ఏమంటున్నాడంటే దాని ఎదుట సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు, నన్ను రక్షించమంటే అది ఎక్కడ రక్షిస్తుందా? కాబట్టి ఇటువంటి అజ్ఞానంలో మనుషులముగా మనము జీవిస్తూ వచ్చినాం. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మన 5వదిగా మనం 6వదిగా మనం చూస్తుంటున్నాము, యెహోవాయే దేవుడు. యెషయా 45:18 ఆయన అంటున్నాడు, నేను నిన్ను సృష్టించిన సృష్టికర్తగా ఉంటా ఉన్నాను. ఆయన ఏమంటున్నాడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచెను, సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకరముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు దానిని సృజించెను. నిరాకారంగా ఉన్న దానిని ఎట్లా చేసినాడు, నివాస స్థలంగా. ఆయన ఏదో వ్యర్థంగా ఆయన సృష్టించలేదు, కానీ దాన్ని ఒక నివాస స్థలంగా ప్రభు చేస్తూ వచ్చినాడు. ఆయనే దేవుడనే యెహోవాను నేనే చాలండి. కాబట్టి యెహోవాను నేనే, మరి ఏ దేవుడు కూడా లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ప్రూవ్ దట్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. యెహోవాయే దేవుడని మన ఎన్నో విషయాల్లో నీవు పోల్చుకున్నా కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఇదిన మన ఆరాధనలకు వెళ్ళడానికి మునుపుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఏమైంటున్నాడు. జక్కయ్య తన హృదయంలో ఆశ కలిగి ఉంటా వచ్చింది. ఆయన ఏమని ఆశపడ్డాడంటే, యేసు ఎవరో అని చూడగోరుతూ వచ్చినాడు. దేవుడు ఎంతో గొప్ప పరిశుద్ధుడిగా మనం చూస్తుంటున్నాం. దేవుడు అనంత జ్ఞానిగా మనం చూస్తుంటున్నాం. దేవుడు మరి సృష్టికర్త అయిన దేవుడిగా మనం చూస్తున్నాం. దేవుడు బలవంతుడైన దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు తర్వాత నిజమైన దేవుడిగా మనం చూస్తుంటున్నాం. తర్వాత యెహోవాయే దేవుడని మనము చూస్తూ వచ్చినాం. ఇటు దేవుడు ఏ రీతిగా ఉన్నాడనేది మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే చూడండి. ప్రకటన గ్రంథము రెవల్యూషన్స్ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్సెస్ 12 to verses 15. చదవండి. ఇది వినగా మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడగోరితిని. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ మధ్యను దీపస్తంభముల మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై మిహమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. తర్వాత అదే ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే మరి ఈ హోల్డర్ 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని వాడిగా మనం చూస్తున్నాం. తర్వాత 8వ వచనం చూడండి చివరి భాగము. ఆయన మొదటి వాడును కడపటి వాడును మృతుడై ఉండి మరలా బ్రతికిన వాడిగా మనం చూస్తున్నాము. తర్వాత 12వ వచనం చివరి భాగం చూసినట్లయితే 2 అంచుల వాడిగల ఖడ్గమును కలిగిన వాడు. తర్వాత 2వ అధ్యాయం 18వ వచనము చివరి భాగము. అగ్ని జ్వాలల వంటి కండ్ల నేత్రములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. తర్వాత 3వ అధ్యాయం చివరి భాగము 7 ఆత్మలు కలిగిన వాడు. తర్వాత 7వ వచనము చివరి భాగం. దావీదు తాలపు చెవులు కలిగి ఎవడు వేయలేక కాబట్టి 14 వచ్చిన చివరి భాగం. ఆమెననువాడును నమ్మకమైన సత్య సాక్షిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి సాంగ్స్ ఆఫ్ సాల్మన్, కాబట్టి పరమగీతంలో కూడా మనం చూస్తున్నాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి కాంక్షణుడు, ఎంతో సుందరమైన వాడు. ఇక్కడ చూసినట్లయితే
దేవుడు ఎంత ఉన్నతమైన వాడుగా, ఎంత సౌందర్యవంతుడిగా మనము ఇక్కడ వివరించబడుతుందంటే ఆయన అందంతో పోల్చుకుంటే ఈ లోకలు ఎవరు కూడా ఆయన ముందు పనికిరారు. కాబట్టి మనం చూస్తాము, ఎక్కడ పోయినా కూడా ప్రభుని ఎట్లా చూస్తామని మనం శిలువ మీద వేలాడుతున్న యేసుని మనము చూసేవారిగా ఉంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians chapter 2 from verses 6 to verses 11. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడితో ఉండడం సమానమైన భాగ్యం ఎంచుకోక, ఇట్టి గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, నిజమైన దేవుడు, మరి అంతేకాకుండా మరి బలవంతుడైన దేవుడు, యెహోవాయే దేవుడు అని చూస్తూ వచ్చినాము. అట్టి గొప్ప ఆధిక్యతను కలిగిన వాడు, అట్టి గొప్ప ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్, ఆయన అన్నిటినీ మించిన వాడిగా ఉంటున్నాడు. అట్టి దేవుడు ఏం చేసినాడంట, తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి దాసుని స్వరూపం ధరించుకొని, మరి 8వ వచనం చూస్తాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఎక్కడ ఎంతవరకు తగ్గించుకున్నాడంట, తను తాను రిక్తుడు చేసుకుని శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు. తన స్వంత స్వరూపమందు సృష్టించిన మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాడని ప్రభు చూసినప్పుడు, ఆయన మానవుడు నశించకూడదని దేవుడు లేఖన భాగం చెప్తుంది కదా, నశించి దాన్ని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎందుకు తను తాను తగ్గించుకున్నాడు అంటే, నశించిపోతున్న నిన్నును నన్నును రక్షించడం కొరకు ఆయన వచ్చినాడు. ఏదో నేను నశించిపోవాలనే దేవుని ఉద్దేశం అయితే ఆయన మనల్ని ఇట్లా సృష్టించేవాడు కాదు, ఆయన సొంత స్వరూపమందు సృష్టించుకునేవాడు కాదు. ఇదిగో భూమి ఆకాశాలు గతించిపోతాయని దేవుని మాట సెలవిస్తుంది, వాటి వల్ల మనల్ని కూడా చేసి ఉంటాడు. కానీ దేవుని మహిమ కొరకు we have been created for the glory and praise of the Lord. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకు మనల్ని ఆయన సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన సొంత స్వరూపంతో సృష్టించుకున్న దేవుడిగా ఉంటున్నాడు. అంత ప్రేమతో సృష్టించుకున్న మనుషుడు నశించిపోవటం దేవాదేవునికి ఇష్టం లేక ఆయన ఏం చేసినాడంట, మరణం వరకు కూడా తను తాను తగ్గించుకొని అవిధేయులమైన మన కొరకు ఆయన విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఒక మనిషి విధేయతను వల్ల మనకి ఏం కలుగుతూ వచ్చిందంటే, దే హావ్ గాట్ redemption from our sins and salvation and life. కాబట్టి పాప విమోచన, పాప నుండి క్షమాపణ, రక్షణ, జీవం కలుగుతూ వచ్చింది. మరణం నుండి జీవం లేక మనము దాటించబడిన వారిగా మనము ఉంటా ఉన్నాం. అందుకే ఒక పాట ఉంటుంది కదా, అవిధేయులమైన మనలను విధేయులుగా చేయ శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడని చెప్పబడుతుంది. ఆ ప్రేమ మారనిది ఏముంది? ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది, నన్ను ఎడబాయనిది, వాడబారనిది. దేవుని ప్రేమయే మనలా క్రీస్తులో ఏర్పరచెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించి. ఆ ప్రేమ మారనిది, మార్పు చెందని ప్రేమ. అతని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించిన వాడిగా ఉంటా ఉన్నాడు. చూసినట్లయితే యెషయా గ్రంథం చివరిగా ఈ మాట చూసుకొని మన ఆర్డర్లోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఎంత ప్రేమిస్తున్నాడంటే చూడండి. యెషయా 53:2 వచనము. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతనిలో స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, అతను తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. ఎట్లా? వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించి వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడిగాను
ఉండేను. కాబట్టి చూసినట్లయితే చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు గనుక అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే మన కొరకు చనిపోయిన దేవుడు, మన కొరకు తన స్వరూపాన్ని పోగొట్టుకున్న దేవుడు, మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు, అటు దేవుడు మనం ఏం చేసినామంట? ఎన్నిక చేయలేదు, లెక్క పెట్టలేదంట. ఏదో వచ్చినాడులే పోయినాడులే అనుకుంటా ఉన్నాం. కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తన స్వరూపమునంతటిని కూడా కోల్పోతూ వచ్చినాడు. అతను చూడడానికి ఏమాత్రం కూడా సొగసైనను స్వరూపమైనను లేకపోయినను తృణీకరించబడిన వాడిగా, వేయబడిన వాడిగా, కొట్టబడిన వాడిగా, కొరడాలతో కొట్టబడుతూ వచ్చినాడు. వీపంతా కూడా దున్నబడుతూ వచ్చింది. కాబట్టి ఉండిన పోలిన వెంట్రుకలు కలిగిన వాడంటే ఆ రక్తంతో ఏమైపోయిందంటే రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా ఆయన మారిపోతూ వచ్చినాడు. ఎందుకొరకంటే నీ కొరకు, నా కొరకు ఆ దేవాది దేవుడు కలువరి శిలువలో తను మరణమంత వరకు కూడా తను తాను తగ్గించుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమకు రుజువు ఏంటిదంటే తన ప్రాణం ఇచ్చంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. ఈ లోకంలో ఎవరు కూడా అట్టి ప్రేమతో మనల్ని ప్రేమించేవారు లేరండి. మన రీసెంట్గా మనం ఒక న్యూస్లో కూడా చూస్తూ వచ్చినాం కదా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయిందని ఏం చేసిందంట? చంపేసింది కదా. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వారు మరి ఏది కూడా ఆశించకుండా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ లోకపు ప్రేమ అంతా కూడా నటన, ఈ లోక ప్రేమ అంతా కూడా మాయ, మోసమే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిజమైన ప్రేమ. కాబట్టి అట్టి దేవుడు ఏం చేసినాడంటే నిన్ను నన్ను ప్రేమించి భూలోకానికి వచ్చినాడు. నీ కొరకై, నా కొరకై ఆ కలువరి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చినాడు. ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపలను కడిగి మనల్ని శుద్ధీకరించి మరణంలో నుండి మనల్ని జీవులోకి దాటించిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు యేసు ఎవరు అని అడిగితే నువ్వేం చెప్పగలగాలంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, ఆయనే దేవుడని మనము చెప్పగలిగే దేవుడిని ఆరాధించే స్థితిలో ఉండాలి. ఇది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే అంటే దేవుడిని మన జీవితంలో అవును ప్రభు నా పాపాల కొరకే ఆ కలువరి శిలువలో ఆయన చనిపోతూ వచ్చినాడు. ఈ లోకంలో రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదని తెలుసు. కాబట్టి మన కొరకై పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంను కార్చి మన ప్రతి పాపను కడిగి మనల్ని శుద్ధీకరించి మనకి జీవన అనుగ్రహించిన దేవుడు యెహోవా అంటే దేవుడు మరొక దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఏ రీతికైతే జక్కయ్య అడుగుతూ వచ్చినాడు, అయ్యా యేసు ఎవరో అంటూ వచ్చినాడు. కాబట్టి నేడు యేసు ఎవరో నీ జీవితంలో కానీ నువ్వు రుచి చూసి ఎరిగినట్లయితే ఇక కొద్ది మాటలతో ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి.